ఇల్లంటే నాకు ప్రాణం. ఇందులో ఉన్న ప్రతి ఇటుకలోనూ మా నాన్నగారి గుర్తులున్నాయి. ప్రతి గోడలో ఆయన మాటలు వినిపిస్తాయి అన్నావు కదే. మరి ఈ ఇంటిని ఎలా తాకట్టు పెట్టావు? అది కాదమ్మా. మీ నాన్న ఒక్కో పైసా కూడబెట్టి ఈ ఇల్లు కట్టారు. నువ్వు పుట్టినప్పుడు కట్టారని నీ పేరు పెట్టారు. ఇప్పుడు దీన్ని తాకట్టు పెట్టాల్సిన అవసరం నీకేం వచ్చింది? చెప్పవే, ఏం జరిగింది? నిన్నే అడుగుతోంది, ఏమైందో చెప్పు. ఇలా ధ్వజస్తంభంలా నిలబడితే ఏంటర్థం? అడుగుతున్నది నిన్నే. విశ్వాస్, నీ చెల్లెలు ఎలాంటి పని చేసిందో చూసావా? మన ఇంటిని తాకట్టు పెట్టిందిరా. అడిగితే ఎందుకని కూడా చెప్పడం లేదు. అడగరా, నువ్వైనా దాన్ని నోరు విప్పించు. అమ్మా, మీనాక్షి చెప్పట్లేదంటే ఏదో బలమైన కారణం ఉంటుంది. సమయం వచ్చినప్పుడు తనే చెప్తుందిలేమ్మా. మన మీనాక్షి కదా, ఏదో మంచి విషయం కోసమే ఇలా చేసుంటుంది. బలవంత పెట్టకమ్మా. ఇంటిని తాకట్టు పెట్టడంలో మంచి విషయం ఏ ఉంటుందిరా? ఏయ్, అంత డబ్బు తీసుకుని ఏం చేసావో చెప్పవే. చెప్పవే, నోరు తెరిచి చెప్పు. ఇంటి ఖర్చులన్నీ మీ అన్నయ్య చూసుకుంటున్నాడు. నీ ఖర్చులకి నువ్వు పని చేసుకుంటున్నావు. అది కాకుండా ఈ ఇల్లు తాకట్టు పెట్టాల్సిన అవసరం ఏ వచ్చిందే నీకు? చెప్పవే, నోరు తెరిచి చెప్పు. చెప్పు, చెప్పవే, చెప్పు. వినమ్మా, క్షమించమ్మా. వదలరా, వదలరా, చెప్పవే. అమ్మా, అర్థం చేసుకో అమ్మా. నేనంతా చెప్తాను నీకు. మెడలో ఉన్న నీ చైన్, ఇల్లైతే నేనే కొదవ పెట్టాను. మరి బంగారపు గొలుసు ఎవరు కొదవ పెట్టారు? ఏమైనట్టు? చైన్ ఎక్కడా అని అడుగుతున్నాను. రే, నోరు తెరిచి మాట్లాడవే. మెళ్ళో చైన్ లేదు, ఇంటినేమో తాకట్టు పెట్టావు. అసలు ఏం చేస్తున్నావే నువ్వు? కొంపతీసి దారి తప్పలేదు కదా నువ్వు? లేదమ్మా, నేనే దారి తప్పలేదు. ఏదో డబ్బు అవసరమై తీసుకున్నాను, కానీ ఎందుకని మాత్రం ఇప్పుడు నేనేం చెప్పలేను. దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకమ్మా. తాకట్టు పెట్టిన ఇంటిని నేను విడిపిస్తానమ్మా. ప్లీజ్ అమ్మా. చేజారిపోతున్నావు నువ్వు. కారణం నువ్వు చెప్పనప్పుడు నీతో నాకేంటే మాటలు? అమ్మా,